శ్రీరామ నవమి రోజు ఎంతో భక్తి, ఆనందంతో సీతారామ కళ్యాణం జరుపుకుంటారు. ఇది లార్డ్ రామ మరియు సీతా వారి దివ్య వివాహం. పురాతన కాలంలో జనక మహారాజు ఒక రోజు పొలంలో చిన్న పాపను కనుగొని ఆమెకు సీత అని పేరు పెట్టాడు. సీత ఎంతో వినయంగా, దయగా, మంచి గుణాలతో పెరిగింది. ఆమె పెళ్లి సమయం వచ్చినప్పుడు జనకుడు ఒక ప్రత్యేక పరీక్ష పెట్టాడు. ఎవరు శివుని గొప్ప ధనుస్సును ఎత్తి విరుస్తారో వారికి సీతను పెళ్లి చేస్తానని చెప్పాడు. ఎంతో మంది రాజులు ప్రయత్నించారు, కానీ ఎవరికీ ఆ ధనుస్సు ఎత్తడం కూడా సాధ్యపడలేదు. అప్పుడు రాముడు ముందుకు వచ్చాడు. చాలా సులభంగా ఆ ధనుస్సును ఎత్తి విరిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఆనందంతో నిండిపోయారు. జనక మహారాజు సంతోషంగా సీతను రాముడికి వివాహం చేశాడు. ఆ వారి వివాహం ఎంతో ఘనంగా, ఆనందంగా జరిగింది. సంగీతం, మంగళవాద్యాలు, ఆశీర్వాదాలతో ఆ వేడుక అద్భుతంగా జరిగింది. ఇప్పటికీ మనం ఆ దివ్య ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ సీతారామ కళ్యాణం జరుపుకుంటాం. ప్రత్యేకంగా భద్రాచలం సీత రామచంద్ర స్వామి టెంపుల్లో ఈ వేడుక ఎంతో ప్రసిద్ధి చెందింది. వేలాది భక్తులు అక్కడికి వచ్చి ఈ కళ్యాణాన్ని దర్శించుకుంటారు. ఈ సీతారామ కళ్యాణం మనకు ప్రేమ, గౌరవం,